ఇదేంటి? ఒకసారి ఇంట్లో మీరు టిఫిన్ చేయలేదని అమ్మగారు ఫోన్ చేశారు, అందుకే తెప్పించి పెట్టాను సార్. ఇదిగో ఇదొక్కటే మంచి పని చేసావయ్యా. ఏదేమైనా మా అమ్మ అంటే అమ్మే. సార్ మీ అమ్మ కాదు సార్, వీళ్ళమ్మ. ఛాయాదేవి మేడం కాల్ చేసి చెప్పారు సార్. ఇదిగో తీ, ప్లేట్ తీ. అదేంటి సార్? సుబ్బారావు గారు తీయమంటున్నారు కదా, ఎందుకు డిస్కషన్? బస్ తీయండి. అన్నయ్య ఆ యూనివర్సిటీ పంపు, చెక్ చేస్తాను. తేజ ఇవ్వాల్సిన పేమెంట్స్ అన్ని లిస్ట్ వాడికి మెయిల్ పంపిస్తావా? సరే అగ్రజ. ఏంటి మాధ్యమ అగ్రజ, ఈ రోజుతో ఈ కార్యాలయంలో నీకు చివరి రోజా? రేపటి నుంచి రావా? తెగ చక్క పెట్టేస్తున్నావు. వాడు పూలకుండిని తన్నాడు కానీ నేనైతే నిన్ను తంతాను రోయ్. నోరు మూసుకొని పంచే. అలాగే అలాగే చెయ్యండ్రా, ఎవడి పని వాడు చెయ్యండి. ఎవ్వడు లేకపోయినా మీరుండి పని చేయండి. అన్ని పనులు మేము ఎక్కడ చేయగలం నాన్న? కాస్త తెలివైన వాళ్ళని పనిలో పెట్టండి. పెట్టండ్రా. ఏ మీరు కూడా వెళ్ళిపోతారా? అరే దారి తెలిసింది కాబట్టి మ్యాప్ చూడకుండా వెళ్ళిపోతారా? రెక్కలు వచ్చాయి కాబట్టి ఎగురుకుంటూ వెళ్ళిపోతారా? రే, ఈ నాన్నను వదిలేసి మీ భవిష్యత్తు చూసుకుంటారా? అసలు ఈ నాన్నకి భవిష్యత్తే లేకుండా చేస్తారా? అబ్బబ్బబ్బబ్బా, ఎమోషన్లో కూడా డ్రైవింగ్ మాత్రం అస్సలు వదలట్లేదు నాన్న. నువ్వు సూపర్. ప్రాసలో కూడా ప్రాణాలు తోడేస్తున్నారు నాన్న మీరు. ఏరా, నా బాధను కూడా మీ ఇద్దరు కొడుకులతో చెప్పుకోకూడదా? ఇన్నాళ్ళు నాకు 3 కొడుకులున్నారు. నేను పోతే ఈ కట్టెను మోయడానికి ఏ సుబ్బారావు లాంటోడో రాకపోతాడా అనుకునేవాణ్ణి. ఇప్పుడు 2 సుబ్బారావుల్ని వెతుకునేలాగా చేస్తున్నారు. నానా, నువ్వు మరీ అసహ్యంగా మాట్లాడుతున్నావు. నేను బిజినెస్ పెట్టుకోవడానికి నీ చావుకి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఈ నాన్న కట్టెను మోయడానికి నువ్వు వస్తావా? ఎందుకు రానరా? ఆ సమయంలో నువ్వు విదేశాల్లో విహారంలో ఉంటే విమానం ఎక్కైనా వచ్చేస్తాను. అది నాన్న, సీను సోదరుడు వచ్చేస్తాడంట. ఎమోషన్ని అర్థం చేసుకోకుండా వెటకారంగా మాట్లాడడంలో ఎవరైనా మీ తర్వాతేరా. నానా, నువ్వు అలా ఏడుపు మొహం పెట్టకు, చూడలేకపోతున్నాను. అంటే కొడుకు దూరమైపోతుంటే అరే బాధ రాదారా? నా ఎమోషన్ కూడా నువ్వే కంట్రోల్ చేస్తావారా? రే గోపి, చూసావారా? మీరైనా నాతో ఉంటారా, లేకపోతే వీళ్ళగా బిజినెస్ పెట్టుకుని వెళ్ళిపోతారా? ఇంకా పెద్దగా తెలీదు నాన్న. అదే అంటే ఇంకా అలాంటి ఐడియాలేం రాలేదు. అప్పుడే ఎలా చెప్పగలమని. కానీ కొత్త వ్యాపార ఆలోచనలు వచ్చేంత వరకు నీతోనే ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. నీకు ఆ ఐడియాలు రాకూడదని ఆ దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తున్నానురా. పనిలో పనిగా శ్రీను సోదరుడు తలపెట్టిన కొత్త వ్యాపారం కూడా సర్వనాశనం అయిపోవాలని కోరుకోవు కదా? అది మహాపాపం. రే 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 రే, లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నావేంట్రా పిచ్చి సన్నాసి. వెళ్ళి మాసప్ ట్యాంక్ ఫణి గారి ఆఫీస్లో 4 కార్లు ఉన్నాయి, డ్రైవర్లతో పాటు వెళ్ళి తీసుకురా. అది నీ పని కదా. అయితే కైలాష్ గారితో లంచ్ ప్రోగ్రాం ఉంది, అది చూసుకో. వద్దులే అన్నయ్య, ఫణి గారి కార్యాలయానికే వెళ్తాను. కైలాష్ గారి భోజన కార్యక్రమం అంటే నాకు ఖర్చు అయిపోద్ది. రేయ్, ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. పద్మా, నువ్వు ఇందాకన్నప్పటి నుంచి పెళ్ళోళ్ళకు ఒకసారి ఫోన్ చేస్తే మంచిదనిపిస్తుందే. దానికి నా పర్మిషన్ ఎందుకు? చేయండి. నీ బోర్డు పర్మిషన్ నాకెందుకే, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. హాయ్, రింగ్ అయిపోతుంది. కామెంటరీ ఆపి స్పీకర్ ఆన్ చేయండి. ఓ, ఆ ఫెసిలిటీ కూడా ఉంది కదా.
హలో బాగారు బాగున్నారా? ఫోన్ చేసి సినిమా పేరు చెప్తున్నారండి మావయ్య గారు. ఆ? మీరు అదే నువ్వా అమ్మా? ఆయ్, నేనేనండి రవగాడితో పాటు రక్తం పంచుకు పుట్టిన లక్కనే. నువ్వేటమ్మా పుట్టింటికొచ్చావు? చూడటానికి వచ్చావా? హ? లేదండి, అత్తగారిని చూడడానికే అప్పుడప్పుడు వెళ్తుంటాను. మంచి అలవాటమ్మా. మీ నాన్నగారు లేరమ్మా? లేరు కదండి, రావులపాలెం వెళ్ళారు. ఏంటి ఫోన్ వదిలేసి వెళ్ళిపోయారా? మర్చిపోయి వెళ్ళిపోయారులే గాని విషయమేంటో చెప్పండి. అంటే పెళ్లి కోకే అనుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదేంటా అని నేను చేశానమ్మా. అంటే మా క్షేమ సమాచారాల కోసం చేశారన్నమాట, పెళ్లి గురించి కాదన్నమాట. అంతా బానే ఉన్నామండి, ఉంటాను. ఆ, అది కదమ్మా. ఏంటా ఎటకారం? వాటి గురించి మాట్లాడటానికి చేశానమ్మా. మీరు అలాగూ చేయలేదు కదా. ఏంటి మీరు అనేది? పెళ్లికి మేమే ఓకే చెప్పి ఫోన్లు కూడా మేమే చెయ్యాలా? మీరేం చేయరన్నమాట. ఏంటి అమ్మ ఇట్టా మాట్లాడుతుంది? ముందు మీరు మాట్లాడండి. ఏంటి దీనికి దొరికేసాను అనుకుంటున్నారా? అబ్బే లేదమ్మా లేదు. అయినా నువ్వు ఆవులెత్తే పేగులు లెక్కెట్టే రకం కదా. ఆవలింతల తర్వాత ముందు ఆడపడుచు కట్నం ఎంత ఇస్తారో అది క్లారిటీ రావాలి మాకు. ముందు కట్నం గురించి తగలేదు, ఆడపడుచు కట్నం దాకా వెళ్ళిపోయేటి నువ్వు. ఆడపడుచు కట్నం గురించి నా అక్కకు మా ఆయనకి చెప్తారేంటి? అవన్నీ పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటామమ్మా. ఇదిగో మీరు ఫోన్ చేయకపోయినా అప్పుడప్పుడు మా రవిబాబు మాత్రం ఫోన్ చేస్తూ ఉంటాడు తెలుసా. చెప్పాను అదొకే, ఫోన్లు అయ్యే చెయ్యకరా నిన్ను లోకు కడేస్తారని. ఎన్నడో పెళ్లి పెళ్లి అని కొరివెత్తిన కాకలా అరుస్తున్నాడు. అయ్యో ఏంటండి? మాట్లాడు. హలో, నేనమ్మా పద్మని. బాగున్నావా? బాగోకే, బంగారంలా ఉన్నావు. రోజు మీరే కదా కడుపు నిండా బిర్యానీలు పెడుతున్నారు. అయ్యో అంత వెటకారం ఎందుకులే అమ్మా. ఆ మాత్రం బిర్యానీలు పెట్టలేమా ఏంటి? కావాలంటే మా ఇంటికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. బిర్యానీ గురించా ఆడపడుచు కట్నం గురించా? ఇది అక్కడే స్టక్ అయిపోయిందండి. నువ్వు మాట్లాడవే. అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటున్నారమ్మా. ఇలా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే సంబంధాలు నిలబడిపోతాయి. ఏమోలే, మా పిచ్చి సచ్చినోడు అమ్మాయి నచ్చిందంట్లోకి కొండెక్కి కూర్చున్నారు అనుకున్నాం. వస్తాంలే. బాగానే అనుకున్నాం. ఎప్పుడు వస్తారో చెప్తే ఏర్పాట్లు చేసుకుంటామమ్మా. అలా ఎలా చెప్పేస్తాం? చెప్పకుండానే వస్తాం. సర్ప్రైజ్ అనుకుంటా. కాకపోతే మొన్న పెట్టిన మిక్చర్ కాకుండా వేరే తట్టండి. అంటే మీ అమ్మ నాన్నతో పాటు మీరు కూడా వస్తారా అమ్మా? వాళ్ళెందుకు? అమ్మకేమో అనారోగ్యం, నాన్నకేమో నీరసం. మాతో మాట్లాడితే వాళ్ళతో చెప్పినట్టే. అలాగేలేమ్మా. ఇంతకీ మీ ఆయన బాగున్నారా అమ్మా? ఎందుకు బాగోరు? ఇంచుమించి ఇలా రకం వచ్చేసినట్టే ఇళ్ళ వాళ్ళు అందరూ అనుకుంటుంటే ఇబ్బంది పడి ఇంట్లోంచి కదలట్లేదు అంతే. అలాగే అమ్మా. ఆ అబ్బాయిని అడిగానని చెప్పండి అమ్మా. ఉంటాను. ఉంటానమ్మా. అలాగేనండి. బాయ్. ఆయ్. ఎలా మాట్లాడాను? బానే మాట్లాడేవే. నన్ను ఇదిలో పెట్టి. ఏంటి? అదేనే చాలా బాగా మాట్లాడేవంటున్నాను. తాగు. పెళ్లి చూపుల్లో మీ ముద్దుల కూతురు చేసిన పని ఇంకా మర్చిపోలేదండి ఈ అమ్మాయి. అదలా పేలిపోతుంటే నా కొళ్ళంతా మండిపోతోంది. మమ్మల్ని దాటుకుని మరీ పిల్లవాడికి ఇచ్చావేంటి? అంటే మా అమ్మగారేమో అబ్బాయికి ముందివ్వు అంది. మీ చిన్న అబ్బాయికేమో అనుకున్నానండి. ఈ కాలంలో కన్ఫ్యూజన్ ఏంటండి? ఈ మధ్య పెళ్లి చూపుల రీల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా. లేదులేనా అన్న, ఈ మధ్య కలువు చేసే అమ్మాయిలకి కన్ఫ్యూజన్లు ఎక్కువ అవుతున్నాయిలే. ఇక్కడ పెట్టాను, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి. నిజమేనే. ఈసారి వచ్చినప్పుడు కూసంత బాగా మర్యాద చేద్దామే. అయినా ఎంత ఒళ్ళు మంటైతే ఎలాగే వాసన కూడా వస్తుంది. అయ్యో కూరండి. అయ్యయ్యో కూరంతా మాడిపోయిందండి. ఓహో మంట కూర కట్టావా? అయితే ఇక మధ్యాహ్నం మజ్జిగేగా.
ఈ మొక్కల్లో ఒక్కదాన్ని కూడా పువ్వు పోయలేదేంటి? అందుకే కదా గా దుర్యోధన్ వేర్లు దడిచేదాకా నీళ్లు పోయమని చెప్పిండు. వాటర్ పైప్ ఏది కనిపించట్లేదు. పైపు లేకుండా నీళ్ళెలా పోసేది? ఎదిగో ఇలా. ఈ బకెట్ నీళ్లతో ఇన్ని మొక్కలకి వేలు తడిసేదాకా నీళ్ళెట పోసేది? సింపుల్. మొక్కలన్నిటిని పీక్కొచ్చి వాటి వేర్లు బకెట్ నీళ్ళల్లో ముంచేస్తే అయిపోయాయి. ఏ ఐడియా బాలేదా? మా తల్లే ఈ ఐడియా నీకే వచ్చిందా లేకపోతే నన్ను చదివినవా? చదివిందే. ఆ బుక్ ని ఇంకా చదవకు జీ, నీకు జ్ఞానం బాగా ఎక్కింది. ఎరా రెడీయా? రెడీ అక్క. పద. అక్క నాకు డౌట్. బా ఇంటికి వెళ్ళాక అడగరా. నీ ఇంటి కోడల గురించి అయినా ఇంటి దగ్గర అడగమంట. అయితే ఇక్కడే అడుగు. అల్లుడు గోపికి రాధికతో పాటు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అందులోంచి రాధికను సెలెక్ట్ చేసావు కదా. అవును. మరి అల్లుడు సీన్ గురించి కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయకుండా ఇలా ఆటపాట అంటే అవుద్దండి. జై సీనుగాడి స్వార్థానికి అడ్డుకట్ట వేసే అమ్మాయి కోసం మనం స్వార్థపరుల్లా మారితే చాలా అసహ్యంగా ఉంటుంది. అమ్మాయిలందరూ ఆడుకుందాం అనుకున్నారు, మరి వాళ్ళని హ్యాపీగా ఉంచొద్దా? నిజమే అక్క, నేను అంత దూరం ఆలోచించలేదు. ఎందుకంటావు? నీకంత ఆలోచన ఉండుంటే పేరు మార్చుకుని పెళ్లి కూడా చేసుకుని ఉండేవాడివి కదా. నాతో ఆడుకుంటే తప్ప నీకు అడుగు పడదా? ఏడ్చావులే రా. నువ్వు నవ్వేవులే. పద వస్తున్నాను. త్వరగా రా. కోడళ్ళు ఇట్రండి. అందరూ వచ్చేసారా? సరే, మీ అందరి కోరిక మేరకు ఒక ఆటను సెలెక్ట్ చేశాను. అదేంటంటే కబడ్డీ. ఎలా ఉంది? బాలేదా? ఎందుకు బాలేదత్తమ్మా, సూపర్ ఉంది. సరే అయితే 2 టీముల్ని కూడా సెలెక్ట్ చేసేసాను. నేను పేర్లు చదివితే వాళ్ళందరూ పక్కకి రావాలి. టీం నెంబర్ 1 రాధిక, ఆశా, అత్తయ్య, సంగవి, జాహ్నవి. ఓహో, రాధిక బ్యాచ్ అంతా ఒక టీమ్ గా సెట్ చేసిందా? ఇప్పుడు టీం నెంబర్ 2 వరలక్ష్మి, నందిని, మౌనిక, ఇట్రండి. సరయు, ప్రీతి. ఇట్రండి. మిగతా వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ కోసం. అత్త, నన్ను కూడా ఆ నెంబర్ 1 టీంలో వేసుంటే బాగుండేది కదా. హే, నీ టీమ్మేట్స్ చూసి నువ్వు ఓడిపోవడం ఖాయం అనుకుంటున్నావా? భయపడకు, మోనిక ఒంటి చేత్తో గెలిపించేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. బిల్కుల్ దుర్యోధన్ జీ. మీ నమ్మకం ఎవరికి కావాలా? టీం నెంబర్ 1 లోనే నెంబర్ 1 ఉండాది. నాకు నెంబర్ 2 అవ్వడం ఇష్టం ఉండదు, అందుకే అడిగినా. ఏం పర్వాలేదమ్మా, గెలిస్తే ఎక్కడున్నా నువ్వే నెంబర్ 1 గా కనిపిస్తావు. బంగారం ఎక్కడున్నా బంగారమేగా. బాగా చెప్పారండి అత్తయ్య గారు. ఇది గోల్డెన్ టీమ్ అని నేను నిరూపిస్తాను చూడండి. నీ కబడ్డీ ఆడటం వచ్చామ్మా? ఎందుకు రాదు? పరిగెత్తుకెళ్ళి కో అని టచ్ చేయడమే కదా. అయ్య బాబోయ్, కోయ్ 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 అంటే అది కోకో, ఇది కబడ్డీ 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 కబడ్డీ. ఇంక మేము గెలిచినట్టే. ऐसा क्यों बात कर रहे हैं? వరలక్ష్మి, నేను చెప్తా నీకు కబడ్డీ అంటే ఏంటో. అలాగే, నేను ఏక సంతాగ్రహిని. క్యా? కుచ్ భీ నహీ, సంతకెళ్తే ఏకంగా అన్ని కొనుక్కొచ్చేస్తానంటుంది. అబ్బా, ఏం జ్ఞానంరా బాబు, తట్టుకోలేకపోతున్నాను.
ఆ మాటలాపి ముందు కోర్టు రెడీ చెయ్యి. అలాగక్క, ఇది పట్టుకోక్క. ఆ, అలాగే. సైడ్ 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 ప్లీజ్. అమ్మ మౌనిక, ఆ వరలక్ష్మికి ఏం ఎక్కిస్తావో ఎక్కించు. ఇలా ఒంగుని పని చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. పెళ్ళయ్య లోపల నన్ను షెడ్డు పంపించేసేలా ఉంది మా అక్క. లెట్స్ రాక్. ఆల్ ది బెస్ట్. ఏరా తమ్ముడు, అయ్యిందా? అయిపోయిందక్క. అమ్మ కోడళ్ళు నడవండి. సరే, నడవండి నడవండి. ఇక మొదలు పెడదామా? టాస్ వేస్తున్నాను. ఎవరికి హెడ్, ఎవరికి టైల్? హెడ్. టైల్స్. టేల్స్. టీం నెంబర్ 2 టాస్ గెలిచింది కాబట్టి కూతకి వాళ్లే వెళ్ళాలి. పెహ్లే తుమ్ జాओ. వెళ్ళి వాళ్ళని ముట్టుకొనిరా. ఓకే. వరలక్ష్మి, కమ్ ఆన్ వరలక్ష్మి, కమ్ ఆన్, కమ్ ఆన్ వరలక్ష్మి. అటు పది. అమ్మ వరమహాలక్ష్మి, కోత కోత పెట్టు. కూత ఏంటి కూత? ఏంటి మౌనిక? మే భూల్ గయి థీ. ఒంటి చేత్తో గెలిపించేస్తుంది అన్నావు. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా అక్క. కబడ్డీ కబడ్డీ బోల్ కే ఖేలో. అలాగే. కబడ్డీ 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 కబడ్డీ. ఇలా ఎన్నిసార్లు అనాలి? 116 సార్లు. ఓకే. కబడ్డీ 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 వరలక్ష్మి, కమ్ ఆన్, ఆజాओ ఆజాओ ఆజాओ. ఓ షిట్. అవుట్ అవుట్, వరలక్ష్మి అవుట్. ఇప్పుడు ఈ టీం నుంచి ఎవరు వెళ్తారు? చింతకాయ పులుపు నా మాట గెలుపు. 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 చింతకాయ పులుపు. పట్టుకో, అవుట్ చెయ్యి. చింతకాయ పులుపు నా మాట గెలుపు. చింతకాయ పులుపు నా మాట గెలుపు. చింతకాయ పులుపు. ఇద్దరు అవుట్, ఇద్దరు అవుట్. ఈ టీం నుంచి ఎవరు వెళ్తున్నారు? వెళ్ళు. ఆల్ ది బెస్ట్. అవుట్ చేసా. కబడ్డీ 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 రాధిక, శ్రీదేవి, మాళవిక, జాహ్నవి అవుట్. చూసావాక, మోనికనా మజాకనా? చూద్దాం చూద్దాం. Come on, Asha!
కబడ్డీ 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 ఆశా, come on. కబడ్డీ 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 పట్టుకోండి కబడ్డీ కబడ్డీ ఆశ కబడ్డీ. మనమే విన్న వాళ్ళే కబడ్డీ ఆశ కబడ్డీ కమాన్ ఆశ కబడ్డీ కబడ్డీ చెట్టు మీద దయ్యం నాకేం భయం 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 అయ్యో దొరికిపోయింది అయ్యో అమ్మా అవుట్ 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 నందిని out. రాధిక లోపలికి వెళ్ళు టైం ఇంకా నిమిషం మాత్రమే ఉంది ఇది లాస్ట్ రైడ్ ఇందులో పాయింట్ తెచ్చిన వాళ్ళే విన్నర్స్ గోడ మీద పిల్లి నీ నోట్లోకెళ్ళి గోడ మీద పిల్లి నీ నోట్లోకెళ్ళి గోడ మీద పిల్లి నీ నోట్లోకెళ్ళి గోడ మీద పిల్లి గోడ మీద పిల్లి నీ నోట్లోకెళ్ళి గోడ మీద పిల్లి నీ నోట్లోకెళ్ళి నువ్వు వెళ్ళు ఆల్ ది బెస్ట్ మోనికా 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 టచ్ చేసిరా మోనికా మోనికా టచ్ చేసిరా సరే ఇప్పుడు ఈ టీం నుంచి ఎవరు వెళ్తున్నారు నువ్వు వెళ్తావా నేను వెళ్తా వెళ్ళు కబడ్డీ 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 ఓ షిట్ కబడ్డీ కబడ్డీ ఆశా కమాన్ ఆశా లే కబడ్డీ కబడ్డీ హలో ఎవరు నేను రవిని. ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? మనిద్దరం కాబోయే భార్య భర్తలం కదా. కాబోయే కానీ ఇంకా అవ్వలేదు కదా. బాయ్ ఫ్రెండా లేక ఫియాన్సీనా? చెప్పండి. మధుర నగర్కి వస్తారా? డబ్బులు ఇస్తే ఏ నగరానికైనా వస్తాను. ఎంత? 250 రూపాయలు అవుతుంది. హలో, నేను రాధిక. చెప్పు. నీ డొక్కు కార్ వల్ల నాకు యాక్సిడెంట్ అయ్యింది. నువ్వు జల్దీ రాకపోతే పోలీసులు వచ్చి నిన్నెత్తుకుపోతారు.